హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. గోంగూర శనగపప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఒక చిన్న గ్లాసు, కర్రీకి సరిపడా ఆయిల్, కొన్ని పోపు గింజలు, కొంచెం జీలకర్ర, కొంచెం అంత పసుపు, కర్రీకి సరిపడా కారము, కర్రీకి సరిపడా ఉప్పు, 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, కొంచెం అంత ఇంగువ, కొంచెం మెంతిపిండి, ఒక కట్టన్నర గోంగూర. కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి బాండి హీట్ అయిందండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందండి. తాలింపు గింజలు వేసుకొని కొంచెం అంత జీలకర్ర వేసుకొని 3 ఎండుమిరపకాయలు, ఇవి కూడా ఫ్రై అయ్యాయండి. 4 పచ్చిమిరపకాయలు, శనగపప్పు, కొంచెం అంత పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని కలుపుతున్నాము. కొంచెం ఫ్రై అయినిద్దామండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసేద్దామండి. ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఇందులోకి ఉల్లిపాయ, ఉల్లిగడ్డలు కూడా వేయాలండి. కాకపోతే ఇది స్వాములకు పెట్టే కర్రీ కాబట్టి ఇలా వేయకుండా చేస్తున్నానండి. మళ్ళీ కామెంట్లో పెట్టకండి. 10 minutes మగ్గనిద్దాము. మూత పెట్టుకొని వదిలేదు. ఒకసారి చూద్దామండి. ఇలా అడుగంటకుండా తొందరగా మగ్గడానికి కొంచెం అంతా సాల్ట్ వేద్దాము. ముందుగా వేసుకొని కలుపుకుంటే కొంచెం అడుగంటదండి. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని కలుపుదామండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. ఆయిల్ పైకి ఎక్కుతుందండి. అయిపోయిందండి. గోంగూర శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకున్నామో చూసారు కదా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.